నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. నిన్న జరిగినటువంటి చేవెళ్ల బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో 2 పథకాలకు సంబంధించి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఏదైతే సాయంత్రం చేవెళ్లలో నిర్వహించినటువంటి సభలో పాల్గొని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ఏవైతే ప్రతి పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కూడా ఆయన కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అలాగే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మంత్రులను కూడా కేటాయించాము. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారి ద్వారా కొంత ముందుకు వెళ్తాము అని చెప్పేసి కొంత స్పష్టంగా చేయడం జరిగింది. దీనితో పాటు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇదే తరుణంలో చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలోనే కొంత తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నడవబోతున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి సామాన్యులకు చేరువయ్యేలా సీఎం జగన్ కొంత వినూత్నంగా వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. సో ప్రతి 50 కుటుంబాలకు సంబంధించి ఒకరిని నియమించి వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే పరిస్థితిని తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అనుసరించబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో 5గురితో ఇందిరమ్మ కమిటీలను వేసి వారి ద్వారా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి పథకాలు అందేలా చేస్తామని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఎంత సక్సెస్ అయ్యిందో కూడా కొంత మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్తో పాటు ఇటు రాజకీయ పరంగా పార్టీకి కూడా చాలా స్థాయిలో కొంత పేరు తీసుకొచ్చింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టం చెప్పుకోవచ్చు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించారు. సో ఆ కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి అన్ని పథకాలు సౌకర్యాలు అందించే బాధ్యత పూర్తి స్థాయిలో ఆ వాలంటీర్లదే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సామాజిక ఏదైతే పింఛన్ల దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మఒడి, ఆసరా పథకాలు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మొత్తం కూడా వాలంటీర్లే పూర్తి స్థాయిలో చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీరికి ప్రభుత్వము నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు ఏడాదికి ఒకసారి వాలంటీర్ ఏదైతే రత్న ప్రోత్సాహకాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరికీ సంక్షేమం అందించేందుకు ప్రతి గ్రామంలో 5 సభ్యులతో కూడినటువంటి ఇందిరమ్మ కమిటీలను నియమించినట్లుగా కూడా కొంత ఆయన తెలిపినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి ప్రజలకు వీరందరూ కూడా వారధులుగా పనిచేయనున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టత ఇచ్చారు. సో పార్టీ కోసం పనిచేసిన వారికే ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదిరించి పార్టీ కోసం నిలబడిన వారికే ఇందిరమ్మ కమిటీలలో కొంత తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కష్టపడి పనిచేసిన వారికే ఆ ఊరిలో ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రతి గ్రామంలోనూ వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసినటువంటి 5 పేర్లను స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా సంతకం పెట్టించి జిల్లా మంత్రులకు అందజేయాలి అని చెప్పేసి కొంత స్పష్టత ఇవ్వడం జరిగింది. సో తక్షణమే ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి 6 గ్యారెంటీలు వారి ద్వారానే ప్రజలకు అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏపీలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ సక్సెస్గా ముందుకు వెళ్తుందో తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఆ విధంగానే సక్సెస్గా ముందుకు వెళ్తాయా అనేది కొంత మనం మరికొంత కాలం వేచి చూడాల్సిన అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం. #.